హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిలిండర్ల కొరత కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, ఇక టిఫిన్ సెంటర్లన్నీ మూతపడిపోతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే సిలిండర్ల కొరత ఉన్న నేపథ్యంలో వంట గ్యాస్ బుకింగ్ రూల్స్ ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని సూచనలు చేశాయి. ఇక ఆయిల్ కంపెనీలు అటు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద వినియోగదారులు మాత్రం 45 రోజులకు ఒక సిలిండర్ బుక్ చేసుకోవాలని కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. పట్టణ గ్రామీణ ప్రాంత వాసులకు కూడా ఈ రూల్స్ అయితే వర్తిస్తుంది. రూల్స్ కు అనుకూలంగా బుకింగ్ చేసుకోకుండా అంతకంటే ముందుగా ఎవరైనా గ్యాస్ బుకింగ్ చేస్తే మాత్రం సిస్టమ్ ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తుంది అనేసి ఆయిల్ కంపెనీలు అయితే స్పష్టం చేస్తున్నాయి. అంటే మనకి ఈ 35 రోజులు, 45 రోజులు, 25 రోజులు ఎవరికి ఎన్ని రోజులు చెప్పారో ఆ రోజుల తర్వాతే మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ అంతకంటే మనం ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్ గా మన నంబర్ అయితే బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఇది కంపల్సరీ చూసుకోండి ఎన్ని రోజులు అయింది మీరు బుక్ చేసి అనేసి. ఇక ఈ వీడియో వేస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.